సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, ఆయన స్ఫూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామని తెలిపారు. గిరిజన చట్టాలను కాపాడతామని, గిరిజన మైదాన ప్రాంతాల్లో జీరో ప్రావర్టీ ప్రణాళిక పెట్టుకున్నట్లు చెప్పారు. బంజారాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. తన బోధనలు, రచనలతో సమాజాన్ని చైతన్యపరిచిన సేవాలాల్ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 288 ఏళ్ల క్రితం పుట్టిన భారతీయ సామాజిక మత సంస్కర్త, బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ తన బోధనలతో ఈ ప్రపంచానికి దిశ నిర్దేశించారన్నారు. బంజారా గ్రామాల్లో ప్రజలు ఆయన్ను నిత్యం గుర్తు చేసుకొని పూజిస్తారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే ఆయన జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన పుట్టిన గ్రామంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు 50 లక్షలు విడుదల చేయాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. సేవాలాల్ వంటి మహనీయుల స్ఫూర్తితో అందరి మనోభావాలు కాపాడుతూనే సమాజ హితం కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ పేదలకు, ముఖ్యంగా గిరిజనులకు సేవ చేసి చూపించారని, ఆయన స్ఫూర్తితో కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులతో పాటు మైదానాల్లో ఉండే యానాదులు, బంజారాలు, చెంచులకు సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. పేదలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తాం. ఉగాది నుంచి P4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తామన్నారు. ప్రజలే మనకు ఆస్తి అని దృఢ సంకల్పం, దూరదృష్టితో పనిచేసిన దైవ సమానుడైన సేవాలాల్ ఆశయాలను నెరవేర్చుతామని చెప్పారు. సేవాలాల్ ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేసి గిరిజనులను అన్ని విధాలా పైకి తీసుకొస్తామన్నారు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు. మూఢనమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు, ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల్ని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. డిజిటల్ ఎవిడెన్స్ పై సమన్వయం చేసుకుని పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీస్ శాఖ, న్యాయశాఖ మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక గౌరవమైన వృత్తిలో న్యాయ వ్యవస్థ ఉందని, పోలీసులు, లాయర్లను చూసి ఇప్పుడు గర్వపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు మరింత ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు కలిసి పనిచేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థకు పోలీసుల సహకారం తప్పకుండా ఉంటుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బిపేటలోని జిఆర్టీ హోటల్స్లో డిజిటల్ ఎవిడెన్స్ ప్రాముఖ్యత గురించి రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ వర్క్షాప్కు రాష్ట్రం నుండి 150 మంది ప్రాసిక్యూటర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం దొంగలు మనకన్నా షార్ప్గా ఉన్నారని, డిజిటల్ ఎవిడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. లాయర్లు, డాక్టర్లు, పోలీసులు కూడా సైబర్ క్రైమ్లో చిక్కుకున్నారని చెప్పారు. ఈజీ మనీ కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డిజిటల్ క్రైమ్, డిజిటల్ ఎవిడెన్స్పై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడే విషయంలో కాలయాపన జరుగుతోందన్నారు. ఏదైనా ఒక నేరం జరిగి కేసు వస్తే లీగల్ టీం పోలీస్ డిపార్ట్మెంటుకు సపోర్టు చేస్తే ఎందుకు శిక్షలు ఆలస్యం అవుతాయని అన్నారు.
ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు ముఖ్యమని వెల్లడించారు. న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలంటే పోలీసులకు కూడా న్యాయవాదులు అంతే గౌరవం ఇస్తే న్యాయం త్వరగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిందని 3 నెలల్లోనే నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష పడిందన్నారు. నిందితులకి శిక్ష పడే పరిస్థితుల్లో ఎందుకింత కాలయాపన జరుగుతుంది, ఎందుకింత జాప్యం జరుగుతుంది? సో ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు కంపల్సరీగా కోఆర్డినేషన్, పోలీస్ డిపార్ట్మెంట్కి లీగల్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ అనేది ఉంటే డెఫినెట్గా అద్భుతాలు సాధించవచ్చు అన్న ఒక విషయాన్ని అయితే నేను గ్రహించి దాని గురించి మీతో డిస్కస్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని నేను అడిగా, సార్ ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుందామండి అంటే, డెఫినెట్గా మేడం గారు ఏ హోమ్ మినిస్టర్ పెట్టలేదు, మీరు పెడుతున్నారు, సంతోషం అండి, మేము పెట్టుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంటే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగా, వాళ్ళతో కూడా మాట్లాడాను, ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ ఒక కేసు వచ్చిన తర్వాత ఏదో ఒక మర్డరో రేపో వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీం కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్గా నుంచుంటే ఎందుకు కన్విక్షన్ పడదు? సో డెఫినెట్గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం. అది బికాస్ బోత్ పార్టీస్ వల్ల కూడా ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు, లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేసరికి సొసైటీ తాలూకా, గవర్నమెంట్ తాలూకా ప్రైడ్ పెంచే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా, గౌరవాన్ని పెంచే విధంగా ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీరు. ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేసి ఒక కేసు పెట్టడానికి వచ్చిన వ్యక్తి తాలూకా భుజాన్ని తట్టి ముందుకు నడిపించి నీకు న్యాయం చేసే పరిస్థితి నేను ఇస్తానని గవర్నమెంట్ ఇచ్చినట్టుగా మీరందరూ వెళ్ళే పరిస్థితి. షాపులో ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ రామకోటేశ్వరరావు బైరా తదితరులు పాల్గొన్నారు. వైకాపా నేత వల్లభనేని వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆధారాలతో వంశీని అరెస్టు చేసి పోలీసులు జైలుకు పంపారని హోంమంత్రి అనిత తెలిపారు. దళితుడిని భయపెట్టి బెదిరించి వంశీ కిడ్నాప్ చేయించారన్నారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని అన్నారు. సీఎంని తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పారని, వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. గత 5 ఏళ్లు టీడీపీపై అబద్ధపు కేసులు పెట్టారని, దాడులు చేశారని గుర్తు చేశారు. మేము రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటే ఇన్ని నెలల సమయం తీసుకోము అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అతను ఏ వాదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు, అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు, అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఇటు పరిస్థితుల్లోనే బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తేల్చుకోవాలి, దాని గురించి కోర్టులో ఏదైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం వార్తగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి మొదలుకొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటిని కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. ఒకప్పుడు హైదరాబాద్కి దీటుగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందున్న విజయవాడకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాజకీయాలు మానేద్దాం, విజయవాడ అభివృద్ధి గురించి ఆలోచిద్దామంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సెంటర్లో ఉచితంగా ఏర్పాటు చేసిన ఉదయం రిజిస్ట్రేషన్ సెంటర్ను ఎంపీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్, విజయవాడ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, జేఆర్డీ ఐలా సర్వీసు సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంలో పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి, ఆటోమొబైల్ రంగానికి పునర్వైభవం తీసుకురావడానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనే అంశంపై పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డి రామకృష్ణ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తాను తయారు చేసిన నివేదిక ఎంపీ కేశినేని శివనాథ్కు అందజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఒక ఇండస్ట్రీ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించే పథకాలు, సబ్సిడీల గురించి ప్రజలకు అవగాహన కల్పించకపోవటం వల్ల ఎక్కువగా ఎవరూ ఉపయోగించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఎన్నో పరిశ్రమలు ఒకనొక సమయంలో చూస్తే ఫార్మాసిటికల్ పరిశ్రమలు కూడా ఇక్కడ ఉండేవి. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఇండస్ట్రియల్గా ఉన్న విజయవాడ నగర పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చినాయి. దీనికి కారణాలు గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు అయితే ఎక్కడా కూడా ఒక ఇండస్ట్రీకి సపోర్ట్ చేసే పాలసీ కూడా లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో బైఫర్కేషన్ ఇష్యూస్లో సారు తలమునకలు అవటం, అంతేకాకుండా సమయ సంభావం కూడా ఉండటం వల్ల ఆయన ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కూడా మీరు చూస్తే ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో వారు ఇవాళ ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉపాధ్యాయులను కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి ఓటు వేయబట్టే కనీ విని ఎరుగని మెజారిటీలతో కూటమి విజయం సాధించిందన్నారు. ఆ రకంగా సహకరించిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉపాధ్యాయులను కోరారు. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశమయ్యారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన చేసిన కృషిని వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో శాసనసభ్యుడిగా ఉన్న, మంత్రిగా ఉన్న, టీడీపీ ప్రధాన నాయకుడిగా ఉన్న అనేక సమస్యలపై పోరాడి పరిష్కరించారన్నారు. ఏపీలో ఉపాధ్యాయులకున్న క్లిష్టమైన సమస్యలు ఇంకా ఏ వ్యవస్థకు లేదన్నారు. సుమారు 25,000 కోట్ల రూపాయలు వారికి ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉందన్నారు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, వారు దాచుకున్న డబ్బులు అవసరానికి తీసుకునే వీలు లేకుండా గత ప్రభుత్వం చేసిందన్నారు. ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆయన గతంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్నా నిరంతరం సమస్యల మీద ఏ విధంగా ఆయన అడ్రస్ చేసి పరిష్కరించారు అని కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో టీచర్స్కి ఉన్న పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు ఇంక ఏ వ్యవస్థకి లేవనేది నా ప్రకారం నమ్మకం. ఎందుకంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళకి పెండింగ్ ఉంది. వాళ్ళకి కామన్గా లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళ అవసరానికి ఏదైనా అప్పుగా ఇచ్చేవక ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా జరగట్లేదు. దానివల్ల వాళ్ళందరూ చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అందువల్ల వారిని ప్రత్యేకమైన శ్రద్ధతో రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క సహకారంతో మేము కూడా కలిసి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేయడానికి, అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓటు వేయబట్టి ఇన్ని వేల మెజార్టీలు ఎప్పుడూ లేని కనీ విని ఎరగని విధంగా కేవలం 11 సీట్లకే అప్పుడున్న రూలింగ్ పార్టీ పరిమితి అయిపోయి 164 సీట్లు కొత్తగా ఏర్పడిన కూటమికి రావడం అనేది కేవలం వాటి ఎంప్లాయీస్లో టీచర్స్ వీళ్ళందరూ కూడా ఘనంగా సపోర్ట్ చేయబట్టి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంది. ఆ విధంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు గారికి ఉంది. దాన్ని మేమంతా మరింత బలోపేతం చేసి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, డివిజన్ నాయకులు కోనేరు రాజేష్ పాల్గొన్నారు.
గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కేబిఎన్ కాలేజీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలు ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి రోడ్లపైకి వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఉపాధ్యాయులన్నారు. గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం, పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా, వాళ్ళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి. ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఓటు విలువైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్మీర, ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డోండి రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎన్సీసీ కాకినాడ గ్రూప్ పరిధిలోని 4 ఆంధ్ర గర్ల్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లకు సి సర్టిఫికెట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ విజయవాడ పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని నలంద విద్యానికేతన్లో నిర్వహించారు. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ యూనిట్ పరిధిలోని వివిధ కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు పరీక్షకు హాజరయ్యారు. కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో కల్నల్ సంజయ్ కుమార్ తన్వర్ క్యాడెట్లకు పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ కాకినాడ గ్రూప్ పరిధిలోని 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లకు సి సర్టిఫికెట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ విజయవాడ పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్డులోని నలంద విద్యానికేతన్లో జరిగింది. కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో కల్నల్ సంజయ్ కుమార్ తన్వర్ క్యాడెట్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ పరిధిలోని నలంద డిగ్రీ కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, పివి సిద్ధార్థ కళాశాల, లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడు IIIT కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు సి సర్టిఫికెట్ పరీక్షకు హాజరయ్యారు. 3 ఏళ్ల పాటు ఎన్సీసీలో వారు నేర్చుకున్న వివిధ అంశాలపై నేడు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాడెట్లకు వెపన్ డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించగా క్యాడెట్లు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. నేడు ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించగా రేపు వీటికి సంబంధించిన పలు అంశాలపై రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఓ డాక్టర్ రోహిణి కుస్మ మాట్లాడుతూ ఎన్సీసీ సర్టిఫికెట్ ప్రాక్టికల్ పరీక్షను నేడు నిర్వహించామని, రేపు దేశవ్యాప్తంగా సి సర్టిఫికెట్ రాత పరీక్ష జరుగుతుందన్నారు. ఎన్సీసీ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావం, క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేసిన విద్యార్థులకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దోహదపడుతుందని చెప్పారు. ఎన్సీసీ వల్ల తమలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని, అనేక క్యాంపుల్లో పాల్గొని ప్రతిభ కనబరిచామని క్యాడెట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సి సర్టిఫికేట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సి సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ పిల్లలకి ఎందుకు ఉపయోగం అంటే, వాళ్ళు రేపొద్దున్న గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళడానికి కానీ, లేదంటే కనుక హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎన్సీసీ వలన పిల్లల్లో దేశభక్తి అనేది పెరిగి రాబోయే కాలంలో సైన్యంలో పనిచేయడానికి, ఒక నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి,
ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రకమైన ఎన్సీసీని మొత్తం అంతా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఎన్సీసీ సి సర్టిఫికేట్లో దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు కేడెట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ రకమైన దాన్ని మాకు అందించినందుకు నలంద స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఏఎన్ఓ డాక్టర్ రోహిణి కుస్మ మాట్లాడుతూ ఎన్సీసీ సర్టిఫికెట్ ప్రాక్టికల్ పరీక్షను నేడు నిర్వహించామని, రేపు దేశవ్యాప్తంగా సి సర్టిఫికెట్ రాత పరీక్ష జరుగుతుందన్నారు. ఎన్సీసీ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావం, క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేసిన విద్యార్థులకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దోహదపడుతుందని చెప్పారు. ఎన్సీసీ వల్ల తమలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని, అనేక క్యాంపుల్లో పాల్గొని ప్రతిభ కనబరిచామని క్యాడెట్లు తెలిపారు. చాలా స్ట్రిక్ట్గా అయితే జరిగాయి. అందులోనే రన్నింగ్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టి మేమైతే ఫస్ట్ వచ్చాము. ఇంకా అందులోనే మేము సోషల్ సర్వీస్ చాలా బాగా చేసాము. అందరికీ హెల్ప్ కూడా చేసాము. బయట కాలేజీలకి వెళ్ళి ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి చాలా హెల్ప్ చేసాము. ఇంకా మేము క్యాంప్స్ కూడా చేసాము. నేనైతే ఎల్ఐడిసి క్యాంప్ చేశాను, లోకల్ ఇండిపెండెన్స్ డే క్యాంప్. అది విజయవాడలో జరిగింది. ఇంకా ఎఫ్సిబిసి వెపన్ ట్రైనింగ్ అవి కూడా చేసాము. నేనైతే డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఎన్సీసీ ట్రైనింగ్ వల్ల మాకు ఒక టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, మిగతా కాలేజ్ వాళ్ళతో పోలిస్తే మాకు ఇంకా ఎక్కువ. అండ్ చాలామంది కెడెట్స్ ఆర్డీసీ క్యాంప్ వరకు వెళ్ళారు. కొంతమంది లీడర్షిప్ క్యాంప్ చేశారు. నేను లీడర్షిప్ క్యాంప్ చేశాను. అండ్ మేము ఎలక్షన్ డ్యూటీ చేసాం. ఎలక్షన్ డ్యూటీలో హూ ఆర్ డిజబుల్డ్ ఓల్డ్ పర్సన్స్కి కానీ వీల్ చైర్స్ ఇవ్వడం కానీ అలా హెల్ప్ చేసాం. మేము ఎలక్షన్ డ్యూటీలో చాలా కష్టపడ్డాము. అండ్ పునీత్ సాగర్ అభియాన్ లాంటి ఎన్నెన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. దాంట్లో ఏంటంటే మన కృష్ణ రివర్లో ఎలా అయితే వేస్ట్ అవన్నీ పారేస్తున్నారు కాబట్టి అవన్నీ క్లీన్ చేసాం మేము. స్వచ్ఛ భారత్ అభియాన్లో స్వచ్ఛ భారత్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంపెయిన్స్ అనేవి నిర్వహించాం కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. మేము ఈ 3 yearsలో చాలా హార్డ్ వర్క్ చేసాము. చాలా క్వాలిటీస్ అనేవి మేము చాలా నేర్చుకున్నాము. సోషల్ సర్వీసెస్ చేసాము, కమ్యూనిటీ సర్వీస్ చేసాము. నెక్స్ట్ వెపన్ ట్రైనింగ్ అనేది మేము నేర్చుకున్నాం, ఫైరింగ్ చేసాము. చాలామంది నేషనల్ క్యాంప్స్ వెళ్ళారు. నేనైతే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి వెళ్ళాను. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ల కళలు కన్న ఆశయాలు, వారి సిద్ధాంతాలు తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తామని బహుజన్ సమాజ్ పార్టీ నూతన అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బహుజన వర్గాల అభివృద్ధి, శ్రేయస్సు, వారి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. నగరంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బందెల గౌతమ్ కుమార్, సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య, స్టేట్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు, పరంజ్యోతి జోనల్ కోఆర్డినేటర్స్గా లాకే లాభారావు, గుర్రప్ప పల్లికల్, వందన్ కుమార్, నితరసేన ఉన్నారని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నూతన అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరాముల కలలు కన్న ఆశయాలు, వారి సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బహుజన వర్గాల అభివృద్ధి, శ్రేయస్సు, వారి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ల కళలు అయితే ఏవైతే ఉన్నాయో, వారి సిద్ధాంతం ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి కుటుంబం వాళ్ళ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుంది. బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు కావచ్చు,
కోఆర్డినేటర్ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారు, మల్లెక్కల్ గారు, గురప్ప గారు, చిత్రసేన గారు లాంటి రాజారావు గారు, మాజీ ఎమ్మెల్యే రాజారావు గారు లాంటి చాలామంది నాయకులందరినీ కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ నాయకుల మధ్యలో ఈ కులాలు, ఈ బహుజన వర్గాలు, జాతులు ఏ విధంగా అయితే నలిగిపోతూ ఉన్నాయో. అనంతరం స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఐక్యపరిచి టీడీపీ వైసీపీ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో బీసీ సంరక్షణ చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కృషి చేస్తామని పూర్ణచంద్రరావు వెల్లడించారు. మరి రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఐక్యపరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ 2 పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం, వైసీపీ, ఈ 2 పార్టీల యొక్క ప్రత్యామ్నాయంగా ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలకు ముందుకు నడుపుతారని చెప్పేసి విజయ డైరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాడి రైతు తాడికొండ రమేష్ బాబు డిమాండ్ చేశారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా బయటికి వచ్చే ఉత్పత్తుల వల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో పాడి రైతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి రైతు తాడికొండ రమేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పాడి రైతుల సహకార సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్లో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా విజయ డైరీకి పాల్పోస్తున్నామని విజయ డైరీ చైర్మన్ జలసాలి ఆంజనేయులు, ఎండీ అనిల్ కుమార్ పాడి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు తమకు ఇతర కంపెనీల కన్నా రైతులకు పాల ధర ఎక్కువిస్తున్నామని చెప్తున్న చైర్మన్ బహిరంగంగా రేటు ఎంత పెంచారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. లీటర్ పాలకి 85 రూపాయల వరకు పాలు ధరిస్తున్నామని చెప్తున్నారు. రైతులకిచ్చే బోనసు 10 పైసలకు పడిపోయింది వాస్తవం కాదా అని నిలదీశారు. టర్నోవర్ పెరిగినప్పుడు రైతులకు 10 పైసలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. బోనస్లు పెంచామని చెప్తున్న చైర్మన్ చలసాని ఆంజనేయులు అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. బోనస్ విషయంలో రైతుల పొట్టకొట్టింది ఆంజనేయులు కాదా అని కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి గత 5 సంవత్సరాల నుంచి చలసాని ఆంజనేయులు గారు వచ్చారండి. ఈయన మరి 672 కోట్ల నుండి 1272 కోట్లకి టర్నోవర్ పెంచామని చెప్పి ప్రతి మీటింగ్లో మాకు చెబుతున్నారండి. మీటింగ్లో చెప్పినప్పుడు మాకు 32 పైసల బోనస్ని 60 పైసలు 58.5% మాకు పెంచి బోనస్ పంచాలి. మరి ఎందుకని ఈ బోనస్లు తగ్గించి 10 పైసలకి తీసుకొచ్చారంటే చలసాని ఆంజనేయులు గారు ఏ ఉద్దేశంతో రైతుని ఎట్టా దోచుకోవాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. ఈ రోజున రైతు ఎంత నష్టపోయాడో అది మాకు తెలుసండి. మీరు వజ్రోత్సవాలని చెప్పి పెట్టారు. ఈ వజ్రోత్సవాలు చేసింది కరెక్ట్ కాదండి. మొన్న బొడమేరు వరద వచ్చినప్పుడు రైతులకి 10 టన్నులైనా సరే మా ఊళ్ళోనే బొడమేరు గండిపడిందండి. రైతులకి 10 టన్నులన్నా దానా ఇవ్వండి అంటే 1 కేజీ కూడా ఇవ్వమని చెప్పిన ఏమూరి సాయి గారు రైతులకి ఏమి న్యాయం చేద్దామని అనుకుంటున్నారండి? మీరు రైతులకి మీరు న్యాయం చేయడానికి కాదండి డైరెక్టర్లుగా ఉంది, రైతులను దోచుకోవడానికి ఉన్నారా ఏంటండి? పబ్లిక్ రోడ్డు కబ్జాను అడ్డుకున్నందుకు మా కుటుంబంపై వేధింపులకు గురి చేస్తున్నారని, తమకి రక్షణ కల్పించాలని విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన కోరాడ శేషుబాబు తెలిపారు. మేము నివాసం ఉండే రహదారిని దుర్గా అనే మహిళ 6 అడుగులు ఉన్న రహదారిని 3 అడుగుల మేర ఆక్రమిస్తున్నారని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్కి ఫిర్యాదు చేయడంతో కొంతమంది విలేకరుల చేత నా భార్యపై కొత్తపేటలో పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని తెలిపారు. నాపై దుర్గాసి సాయి, దార్ల ఉదయ్ కుమార్ అనే 2 వ్యక్తులు కలిసి కొంతమంది పోలీసులతో కుమ్మక్కై మాపై ఒత్తిడి తీసుకువస్తున్నారని హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నేను అడుగుతుంటే 2 లక్షలు ఇస్తే కానీ నీకు దారి ఇవ్వనని చెప్పి నా మీద చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నాను. 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకపోయింది. వీళ్ళు పెట్టే టార్చర్కి నేను ఇంకా ఏదైనా వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఒకసారి వీడియోకి ఇచ్చి వీళ్ళ గురించి మీరే
న్యాయం చేయాలని కోరుతున్నాను. వన్ టౌన్ కొండ ప్రాంతం అండి ఇది. సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఇది. ఎన్నో వార్డు 52వ డివిజన్. నేను టీవీ ఛానల్ అని చెప్పి బెదిరిస్తున్నట్టుగా నా మీద కేసులు బదాయించి ఊళ్ళో లేనప్పుడు నేను పంజాబ్లో ఉన్నాను సార్. టీవీ ఛానల్ అని బెదిరించినట్టుగా యాసిడ్ పోసినట్టుగా కేసులు నా మీద బదాయించారు. ఎందుకు ఆక్రమించి కడుతున్నారని మనవాడు ఆ అంశం మీద మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు దాన్ని పరిశీలించి ఆ నిర్మాణాన్ని ఆపివేయమని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ నిర్మాణాన్ని ఆపివేయకుండా దాన్ని వేరే విధంగా మార్చి ఇతను ఊళ్ళో లేని సమయంలో ఇతను తిట్టాడని, యాసిడ్ పోస్తాడని రకరకాలుగా ఇతను ఊర్లో లేని సమయంలో ఇతని పైన కేసు కట్టడం జరిగింది. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీసీలపైన జరుగుతున్నటువంటి దాడులను, బీసీలపైన అక్రమంగా బనాయిస్తున్నటువంటి కేసులను ఖచ్చితంగా అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఉచిత డయాబెటీస్ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్ వెల్లడించారు. 10 రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఉచిత డయాబెటీస్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నారు. ఈ విషయమై మీడియా సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 రోజుల పాటు నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ వైద్య శిబిరాన్ని కొనసాగిస్తామన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా తమ వైద్యశాలలో 2,000 రూపాయల విలువ గల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పీపీబీఎస్, HbA1c, ఈసీజీ టెస్టు, క్రియేటిన్ పరీక్ష, ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఎక్స్రే కూడా ఉచితంగా తీస్తామని చెప్పారు. భవానీపురం నందు మొట్టమొదటిసారిగా క్యాథ్ ల్యాబ్ డయాలసిస్ సౌకర్యం కలిగిన ఏకైక హాస్పిటల్ శ్రీ భవానీ హాస్పిటల్ అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ శిబిరం ఒక వారం పాటు కొనసాగుతుంది. 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం మన స్క్రీనింగ్ కోసం ఇచ్చేయటం అవుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా పాకుతోంది. ఇప్పుడు పిల్లల్లో కూడా 0.94% స్కూల్ పిల్లల్లో షుగర్ డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇటువంటి తరుణంలో పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. సో ఈ దీంట్లో మనం ఈ క్యాంపులో మనం ఒక HbA1cతో పాటు 7 నుంచి 8 టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. చేస్తున్నాము. తర్వాత మెయిన్ సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరూ కోరుకుంటున్నాను. దీంతోపాటు మనం మనకు ప్యాకేజ్ ఇది కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటట్టు ప్యాకేజీలు నిర్ణయించాము. సో ఆ ప్యాకేజీల ద్వారా అందరూ బెనిఫిట్ అవుతారు. డయాబెటిక్ కానీ, నెఫ్రాలజీ కానీ అన్ని విభాగాల్లోనూ ప్యాకేజీలు ఉన్నాయి. సో వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది మనం డిలే చేసిన కొద్దికి అది ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకుని ఇలాంటి మనం ద్వారా స్క్రీనింగ్ చేయించుకుని ముందే డయాగ్నోస్ చేసుకోవడం మనం రక్షించుకోగలుగుతాం. 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్టులు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, ఈసీజీ, సీరం క్రియాటిన్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో
మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైన భవానీపురం ప్రజలు, గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి, అండ్ డయాబెటీస్కి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, పెరాలసిస్ అండ్ నరాల సంబంధించి ఇవి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ 24 hours ICU అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.